బ్రేకింగ్ చూస్తున్నాం. మరో భర్త భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసింది ఓ భార్య. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్లో చోటు చేసుకుంది ఘటన. 12 ఏళ్ల క్రితం స్వామి మౌనికలకు వివాహమైంది. అయితే కొన్నాళ్ల కిందట తనకన్నా చిన్నవాడైన ఓ యువకుడితో వివాహితర సంబంధం పెట్టుకుంది మౌనిక. భర్తకు విషయం తెలియడంతో పంచాయతీ పెడతానన్నాడు. దీంతో ఎలాగైనా సరే భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. 10 రోజుల క్రిందట మద్యం తాగి వచ్చి నిద్రపోయిన స్వామిని తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది మౌనిక. ఆ తర్వాత స్వామి మృతదేహాన్ని బైక్పై తీసుకువెళ్లి దగ్గరలోని చెరువులో కూడా పడేశారు. తన భర్త మద్యం మత్తులో చెరువులో పడి చనిపోయాడు అంటూ నమ్మించే ప్రయత్నం చేసింది మౌనిక. కానీ మౌనిక ప్రవర్తనలో మార్పుని గమనించిన పోలీసులు గట్టిగా ఆమెను ప్రశ్నించారు. ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లుగా అప్పుడు ఒప్పుకుంది మౌనిక. దీంతో మౌనిక, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో వాళ్ళిద్దరిని కూడా జైలుకు తరలించారు. శివంపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొల్లబోయిన మౌనిక అని ఈమె 12 సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన స్వామితోటి, ఈయన తూప్రాన్ మండలము రావెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, ఈయనతోటి వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆయన ఇల్లరికం వెళ్ళి అదే ఊర్లో తిమ్మాపూర్లో సెటిల్ అయిపోయినాడు. వారికి 2 పిల్లలు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితోటి వివాహిత సంబంధం ఏర్పరచుకున్నది. ఆ విషయంలో భర్తకు కొంతకాలానికి అనుమానం కలిగింది. ఆ తర్వాత అది బయటపడడంతో భర్త మౌనికతోటి ఈ విషయంలో గొడవపడి ఆ విషయాన్ని బయటికి చెప్పేసి పంచాయతీ పెడతా అని భార్యని బెదిరించడంతో ఆమె ఎట్లయినా సరే భర్తని అడ్డు తొలగించుకోవాలా, తర్వాత ఈ విషయం బయటపడితే ఏమైపోతుందన్న ఒక ఆందోళనతోటి ప్రియుడితోటి ఒక పథకం పన్ని దాని ప్రకారం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఇది 22/12/25 నాడు, డిసెంబర్ 22 నాడు రాత్రి భర్త బాగా తాగి వచ్చిన పరిస్థితిలో ఉండి ఆ రోజు కూడా గొడవపడడం జరిగింది. సో ఈ విషయాన్ని గొడవపడి తర్వాత ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళగానే ఈ విషయాన్ని ఈయనకి ఫోన్ చేసి సంపత్ని ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఇంట్లో అందుబాటులో ఉన్న ఒక స్కార్ఫ్, తర్వాత డంబుల్ ఒకటి ఉంది. ఆ డంబుల్ తోటి ముందు సంపత్ ఆయన గొంతుని నులిమి ఆయనని ఊపిరి ఆడకుండా చేయడంతో ఈమె కాలు పట్టుకున్నది. తర్వాత డంబుల్ తోటి ఆయన ముక్కు మీద మోదడం కూడా జరిగింది భర్తను. తర్వాత స్కార్ఫ్ తోటి ఉరి బిగించినట్లు తర్వాత వాళ్ళు గట్టిగా నిలువతోటి ఆయన అక్కడిక్కడే అదే మత్తులో ఉన్నాడు, చనిపోవడం జరిగింది. సో ఈ విషయాన్ని చనిపోయినాడు అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డెడ్ బాడీని సంపత్కు సంబంధించిన బైక్ మీద అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇద్దరు కలిసి షిఫ్ట్ చేసి అక్కడే గ్రామ శివార్లో ఉన్న నేరేళ్లకుంట అని చెప్పేసి అక్కడనే గ్రామ శివార్లో ఉంది. ఆ నేరేళ్లకుంటలో వాళ్ళు డెడ్ బాడీని తోసేయడం జరిగింది. తర్వాత ఉదయం యథావిధిగా మిగతా ఎవరికి అనుమానం రాకుండా మౌనిక ఇంట్లో ఉన్నది. తర్వాత ఈ విషయం ఊరు వాళ్ళకి తెలిసి ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ఒక వాతావరణము అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నాడు ఏదో కారణంతో తాగి వచ్చి గొడవపడ్డాడు. రాత్రి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఆయన పడుకున్నాడు. నేను కూడా గాలి నిద్రకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత నాకు విషయం తెలిసిందని ఆమె కూడా చెప్పడంతో ఆమె కథనాన్ని అందరూ కూడా నమ్మినారు. ఎవరికి అనుమానం లేకుండా, ఎవరికి అనుమానం రాకుండా వ్యవహారం చేసినారు. అయితే గత 3-4 రోజుల నుంచి ఆమె వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో సో ఈ విషయము పోలీసులకి ముఖ్యంగా ఏంటంటే శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి, తర్వాత సిఐ రంగకృష్ణ అండ్ టీము ఏదైతే క్రైమ్ పార్టీ ఉన్నారో దీనికి మా నోటీసులోకి రావడము, తర్వాత ఊర్లో కూడా ఈ విషయము ఒక ఈమె వ్యవహార శైలి, తర్వాత ఇద్దరు వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో వారిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే వాళ్ళు పూర్తిగా రైట్, మా ప్రతినిధి దుర్గారెడ్డి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. దుర్గారెడ్డి, స్వామి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, అలాగే వీళ్ళ పిల్లలు ఉన్నారా? సుమతి, ఇక్కడ వీళ్ళిద్దరికి మాత్రము స్వామికి ఆ తర్వాత మౌనికకు 12 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత
ఏదైతే స్వామి సంపత్తు తోటి ఈమె శారీరక సంబంధం పెట్టుకొని ఆమె ఉందో ఆ విషయాన్ని చూసి తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పి పంచాయతీ పెట్టి నేను ఇబ్బంది గురి చేస్తాడనే మాట చెప్పడంతో ఆమె మౌనంగా ఉంది. ఆ తర్వాత ఇతన్ని అడ్డుకు తోలించుకుంటే బాగుంటుందన్న ఆలోచనతోటే డిసెంబర్ 22 నాడు మద్యం తాగి వచ్చిన స్వామికి ఆ తర్వాత సంపదని పిలిపించుకొని ఊపిరి ఆడకుండా చంపి ఒక చెరువులో పడేసి తను ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే మద్యంతో చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులను పోలీసులను నమ్మించే ప్రయత్నం అయితే మౌనిక చేసింది. ఆ తర్వాత పోలీసులు కుటుంబ సభ్యులు వీరిపై అనుమానం కలిగి ఆ తర్వాత వాస్తవాలు బయటకు రాబట్టడానికి పోలీసులు కొంత తమదైన శైలిలో విచారణ ప్రారంభించినాక 2-3 రోజులకు ఆమె తన సంపత్తు ఆ తర్వాత తాను కలిసే తన స్వామిని చంపినట్లుగా నిర్ధారణ చేసుకుని వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఇప్పుడు ఎవరైతే స్వామి తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది మనకు. ఆ తర్వాత ఇటీవలకు చూస్తే మాత్రము ఎప్పుడైతే ఎవరైతే శారీరక సంబంధం పెట్టుకున్న మహిళలు కావచ్చు లేకుంటే వాళ్ళ ప్రియునితో మాత్రము భర్తలను చంపడము ఆనవాయితీగా అంటే మారుతుందని చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా ఇక తిమ్మాపూర్ లో ఈ విషయం ఇప్పటివరకు అయితే గతంలో ఇలాంటి సంఘటన జరగలేదని గ్రామస్తులు ఆ తర్వాత కూడా మౌనికపై కొంత దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అక్కడ భద్రత కల్పించి ఆ సంపత్తిని ఆ తర్వాత మౌనికను కూడా మాత్రము నిన్న అరెస్ట్ చేసినట్లు పోలీసులు కొంత సమాచారం అయితే మీడియాకు అందించారు. సుమతి. రైట్ దుర్గారెడ్డి, ప్రస్తుతం మృతుడు స్వామి కుటుంబ సభ్యులైతే మౌనిక అలాగే సంపత్ ఇద్దరిని కూడా శిక్షించాలని కోరుతూ ఉన్నారు. ఇద్దరు పిల్లలు ప్రస్తుతం నానమ్మ తాతయ్య ఆధీనంలో ఉన్నారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది మరో భార్య. ప్రస్తుతం ఇది అక్కడ చర్చనీయాంశంగా మారింది మెదక్ జిల్లా శివంపేట మండలంలో. ఇక ఇటు కుమార్తె కాపురాన్ని చక్కదిద్దలేకపోయాను అన్న మనస్తాపంతో తల్లి తన కుమార్తె మనవరాలితో సహా గోదావరిలోకి దూకిన ఘటన అటు కొవ్వూరు వంతెనపై జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దుదుకూరుకు చెందిన ధనలక్ష్మి భర్త వేధింపులకు గురవుతున్న తన కుమార్తె విజయ్ కుమారి అలాగే మనవరాలితో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ధనలక్ష్మి నదిలోకి దూకి గల్లంతవగా స్థానికులు అడ్డుకోవడంతో కుమార్తె మనవరాలు సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని గల్లంతైన మహిళ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. రైట్, ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ సాగర్, ప్రస్తుతం మనవరాలు అలాగే కుమార్తె ఇద్దరు సేఫ్ గా ఉన్నారు అని తెలుస్తోంది. ఏం చెప్తోంది వాళ్ళ అమ్మాయి? క్షణికావేశంలో ఓ మహిళ తీసుకున్న నిర్ణయంతో కుటుంబం మొత్తం రోడ్డును పడాల్సి వచ్చింది. దేవరపల్లి మండలం దుద్దుకూరుకి చెందిన ఈగల ధనలక్ష్మి తన కుమార్తెను మండపేటకు చెందిన భూసాల విజయ్కిచ్చి 2020లో వివాహం చేశారు. 4 ఏళ్ల కుమారుడు మోక్షిత్తు కూడా ఉన్నారు. 7.5 కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఉన్నారు. కానీ లారీ డ్రైవర్ గా పనిచేసే విజయ్ కుమార్ తరచుగా భార్యని వేధించడం, ఎప్పుడు గొడవలు అవడం, పెద్ద మనుషుల మధ్య పంచాయతీలు అన్ని చేస్తున్నా కూడా అతను తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం, తన కూతురు కాపురం ఇలా అయిపోయిందనే బాధతో ఆటోలో ఈ గోదావరి వంతెనపైకి చేరుకున్నారు. కొద్ది దూరం బ్రిడ్జి మీద నడిచిన తర్వాత ఒక్కసారిగా ధనలక్ష్మి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే వెంటనే కూతురుతో పాటు మనవరాలు కూడా దూకే ప్రయత్నం చేస్తే ఆటోలో గమనించిన వారు స్థానికులు వారిని అడ్డుకున్నారు. అయితే చిన్నారిని ఎవరైతే ఈ ధనలక్ష్మి కుమార్తె ఉన్నారో ఆమెకు విజయ్ కుమార్ ను కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొంత కౌన్సిలింగ్ ఇచ్చారు. గల్లంతైనటువంటి ఈగల ధనలక్ష్మి మృతదేహం గురించి అయితే పోలీసులు గాలిస్తున్నారు. సుమతి. రైట్ సాగర్.